బర్త్డే రోజు ట్రీట్ ఏమీ లేదా? సార్ మీరేంటి ఇక్కడ? ఏదో ఫంక్షన్కి వచ్చారా? నేను ఫాదర్ పిలుస్తాను, రూమ్లో కూర్చోండి. ఏం అక్కర్లేదు, నేను నిన్ను చూడ్డానికే ఇక్కడికి వచ్చాను. 27వ ఏట మొదటి బర్త్డే జరుపుకునే అమ్మాయి మీరు. ఇది నా తరఫు నుండి ఒక చిన్న బర్త్డే ప్రెసెంట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ఇది ఒక కాంట్రవర్షియల్ కేసు కావడం వల్ల స్వయంగా నేనే వచ్చి డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మీ ఎస్ఐ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది. దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ అండ్ ఎ బ్యాడ్ న్యూస్. ముందుగా దేన్ని చెప్పాలి? గుడ్ న్యూస్ ఈస్ మీరు పాస్ అయ్యారు. బ్యాడ్ న్యూస్? బ్యాడ్ న్యూస్ నాకే. రిటర్న్ టెస్ట్లో 40 మార్కుల కంటే ఎక్కువ వస్తాయన్న మీ కాన్ఫిడెన్స్, అది అహంకారం అని నేనేగా అన్నాను. అహంకారం మగాళ్లకే కాదు, అది ఒక స్త్రీకి అలంకారం. యు హ్యావ్ స్కోర్డ్ 57 మార్క్స్. కంగ్రాట్స్. ఇక మీరు ధైర్యంగా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈరోజు మనమందరం ఎంతో గర్వపడే రోజు. ఈ రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ సెలక్షన్కి ఒక మగవాడు సెలెక్ట్ కావడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. అది ట్రాన్స్జెండర్ అనే పేరుతో మనమందరం వెలివేసిన మేరీ కుట్టి కావడం మన దేశం అంతా గర్వించదగిన విషయం. అకుంఠిత దీక్షతో, ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే మనకు ఏది అసాధ్యం కాదు అని మేరీ కుట్టి మనకు తెలియజేసింది. పోలీసే వచ్చిందంటే మీకు ఊరే వెళ్ళి నీ పని చూసుకోవా. చెప్పడానికి ప్రజలు చిన్న చూపు చూడకుండా గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ సెలక్షన్ కి ఇంకా ఎన్నో స్టేజెస్ ఉన్నాయి కదా. ఫాదర్ మాటలు వింటుంటే రేపే ఎస్ఐగా జాయిన్ అయ్యేట్టుంది. అయినా అదొక అచీవ్మెంట్, కరెక్టా? నీ చెల్లెలు కూడా రేపు మొగాడుగా మారితే అప్పుడు తెలుస్తుంది. చూసి డ్రైవ్ చేయి. మేరీ కుట్టిని కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని ఈ సందర్భంలో నేను చెబుతున్నాను. టీ తీసుకోండి. రేడియోలో వాడు గొంతు గుర్తుపట్టలేకపోయానే. ఏంజల్ ఎవరో అనుకొని అభినందించి మాట్లాడాను. మనం వాడిని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుంటే ఇన్ని కష్టాలు వాడికి అసలు వచ్చుండేవే కాదు కదా టీచర్? అంతా మంచి జరుగుతుంది. మనం వాడిని మన ఇంటికి తీసుకొస్తే వాడు రాడు, నాతో చెప్పాడు. సూపర్గా ఉన్నారే ఇద్దరు, ఫుల్ పటాసా. కిందకి దిగండి సార్. ఇక్కడ చూసారా? వాళ్ళని తీసుకురా. కిందకి దిగిరా. జాగ్రత్తగా, అక్కడ ఉన్నాడు చూడు. చెక్ చేయండి. ఊదు. మీతో ఫీమేల్ కానిస్టేబుల్స్ ఎవరు లేరా? ఏంటే ఫీమేల్ కానిస్టేబుల్స్? నీ ఇంట్లో నుంచి తీసుకురావే ఫీమేల్ కానిస్టేబుల్స్ ని. ఓదమని చెప్పు. ఓదవే. అయ్యో ఇలా ఊదు. ఓదమని చెప్పు. ఓదవే. లైసెన్స్ ఎక్కడ? ఇది మాత కొట్టి లైసెన్స్. నీ లైసెన్స్ ఎక్కడ? నేను రీఅప్లై చేశాను. దిస్ ఇస్ వ్యాలిడ్ రైట్ నౌ. ఇదిగో సార్, ఆ బండిని చెక్ చేయి. ఆ బండిలో గంజాయి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మందు కొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్ధరాత్రి మందు కొట్టి ఆడుకునే స్థలం అనుకుంటున్నావా నువ్వు? నైట్ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? అదంతా మీతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆఫెండింగ్ పోలీస్ ఆఫీసర్, 3 నెలలు జైల్లో పడేస్తా, జాగ్రత్త. ఇందులో అఫెన్స్ ఏముంది సార్? అది నేను చెప్తాను.
ఏమైందయ్యా? కార్లో ఏం లేదు సార్. కార్లో ఏం లేదు కాబట్టి మీ ఇద్దరికి దేహ పరిశోధన చేయాలి. రోషిని రేపు పొద్దునే వస్తుంది సార్. ఫీమేల్ కానిస్టేబుల్ లేదు కాబట్టి మన స్టేషన్కి వెళ్ళి కథలు చెప్పుకుందామా ఏంటే? దానికంటే బెటర్ మీ ఇల్లే కదా సార్. ఇక్కడే చెక్ చేసి ఏం దొరకకపోతే ఇక్కడే క్లోజ్ చేద్దాం ఏంటే? ఓకేనా? ఈ రాత్రికి మిమ్మల్ని తీసుకెళ్తే సార్ క్యారెక్టర్ చూస్తుంటే ఇదంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఏం చేద్దామే, వెళ్దామా? వద్దు, లెట్స్ ఫినిష్ ఆఫ్ హియర్. అదే మంచిది. ఇక్కడికి రా. అవన్నీ అక్కడ పెట్టి చేతులు లేపో. చేతు. ఏమే డ్యూటీ చేసే ఆఫీసుని కొడతావా? కొట్టానంటే నీ ఇది చాలు. ఐపీసీ సెక్షన్ 198, 279, 294B, 323. ఇదేంటో మేడంకి తెలుసా? ఈ దెబ్బకి ఖచ్చితంగా వడ్డీతో కలిపి నీకు తిరిగిస్తాను.